తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులతో సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులతో సమావేశం కానుంది. రైట్, ఇక అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి తెలంగాణలో మరి కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుంది. ఎవరెవరిని కలుస్తుంది, ఏ విషయాలు తెలియజేస్తుందనే విషయాలు మరింత సమాచారం కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, చెప్పండి. ఇప్పటికే తెలంగాణ అంతటా కూడా ప్రచారం హోరెత్తిపోతున్న వేళ ఈ 2 రోజులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరి పర్యటించనుంది. ఎవరెవరిని అధికారులు కలిసి ఏ విషయాలు, ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోంది? తెలంగాణలో 2 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్నికల అధికారి అయిన వికాస్ రాజ్తో పాటు డీజీపీ మరి ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే రానున్న నవంబర్ 30 తారీఖున తెలంగాణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నవంబర్ 3 నుండి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇటు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నామినేషన్ ప్రక్రియ, అదేవిధంగా ఎన్నికలు ఏ విధంగా సజావుగా జరగాలనే నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. వీరు 2 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండి ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల పాటు కూడా తెలంగాణలో బస చేసి వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. అప్పుడున్న పరిస్థితులు తెలంగాణ ఎన్నికలకు ఏ విధమైన అంశాలు ముఖ్యంగా ఉంటాయి, ఏ విధంగా తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలనే అంశాలపై కూడా వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మరోసారి కూడా తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పర్యటించింది. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అయిన సతీష్ వ్యాస్తో బృందం కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకుంది. మరి కాసేపట్లో కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో పాటు డీజీపీ అంజనీ కుమార్తో మరి ముఖ్యమైన నేతలతో అధికారులతో కూడా సమావేశం నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందనే నేపథ్యంలో కూడా చర్చ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు అమౌంట్ తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఇప్పటివరకు ఎంత అమౌంట్ పట్టుకున్నారు, మరి ఇంత వచ్చే అవకాశం ఎంత ఉందనే అంశాలపై కూడా అదేవిధంగా భద్రతపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 380 కోట్లకు పైగా కూడా అమౌంట్ నగదును కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పటికే పోలీస్ శాఖపై కూడా ఈసీ ప్రత్యేకమైన దృష్టి సారించిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 13 మంది ఉన్నతాధికారులను కూడా ఈసీ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం చూసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హైదరాబాద్తో సహా అన్ని సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డబ్బుకు, మద్యానికి, బంగారానికి ప్రియారిటీ పట్టుకోవడం జరుగుతుంది. ఇటు పార్టీలకు అతీతంగా కూడా పోలీసులు విధులు నిర్వహించాలని కూడా ఈసీ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 380 కోట్లకు పైగా కూడా డబ్బును పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. 2018 ఎన్నికల్లో కేవలం 103 కోట్లు మాత్రమే పట్టుబడితే ఇప్పటికీ ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 380 కోట్లు కూడా అధికారులు పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటిపై కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎక్కడి నుండి డబ్బు వస్తుంది, ఏ నాయకులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న అంశాలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే
నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కూడా దాడి జరిగింది. అయితే ఇప్పటికే ఆ అభ్యర్థులపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారి భద్రతపై కూడా ఇప్పటికీ 2+2 గన్మెన్స్ కూడా పెంచాలని ఇప్పటికీ ఇంటెలిజెన్స్ ఐజీ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు అభ్యర్థులకు ఏ విధమైన భద్రత కల్పించాలనే అంశాలపై కూడా డీజీపీతో కూడా చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తుంటే 2 రోజుల పాటు కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా కేంద్ర ఎన్నికల అధికారులు కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యయుక్తంగా ప్రశాంతంగా ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలని కూడా అంశాలపై కూడా చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ దేశంలోనే కాస్టెస్ట్ ఎన్నికగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మద్యము డబ్బు ఏర్లై పారుతుందనే కంప్లైంట్ కూడా ఈసీకి వెళ్ళిన నేపథ్యంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు డిఎస్పీ సిఏ క్యాడర్ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు గడువు పూర్తయిన అధికారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ గత సంవత్సరమే ఆగస్టు నెలలో కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కాకపోతే అప్పటికే ఎమ్మెల్యేలు మంత్రుల సిఫారసుతో వారు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి వారికి తొత్తుగా పనిచేశారని ఆరోపణలు కూడా ఈసీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. వారిని కూడా మరొకసారి దృష్టి పెట్టి ఇటు డిఎస్పీ సిఐ ర్యాంక్ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసి బదిలీ చేసే యోచనలో కూడా ఈసీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫుల్ ఫోకస్ తెలంగాణ పైన పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు అభ్యర్థులు ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కూడా ఇచ్చిన అభ్యర్థుల మేరకు ఈసారి ఎన్నికల సంఘం కూడా ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కావచ్చు ఉప ఎన్నికల్లో కావచ్చు భారీ ఎత్తున డబ్బు మద్యం పంచి ఎన్నికల్లో విజయాలు సాధించారనే కోణంలో కూడా కంప్లైంట్స్ వెళ్ళిన నేపథ్యం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే దాదాపు కోట్ల రూపాయలు ఎక్కడ దొరికితే అక్కడ కోట్ల రూపాయలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిని అరికట్టేందుకు మరింత ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీటన్నిటి ఇంకా డబ్బు బంగారం ప్రియారిటీ కూడా పెరుగుతుంది కాబట్టి వాటి అన్నింటినీ ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా కూడా అరికట్టేసి ప్రశాంతయుతంగా ఎన్నికలకు డబ్బును ప్రియారిటీ లేకుండా కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం యోచిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది 2 రోజుల పాటు కూడా ఉన్నది. కాసేపట్లో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో కూడా భేటీ కానున్నారు. పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా పరిలోకి తీసుకొని ఇంకా బాధ్యతంగా పనిచేయాలని కూడా వారు సమీక్షలో తెలిపే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.